హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణుటెన్సీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు వినాయక చవితి వ్రత పూజ అయిన తర్వాత వినాయక చవితి వ్రత కథ వినాలి లేదా చదవాలి. ఈ వ్రత కథ విన్న తర్వాత గణేశుని వద్ద ఉన్న అక్షింతలు తీసుకొని తలపై చల్లుకోవాలి అందరూ. ఇక వినాయక వ్రత కథ. గణపతి జననం. గజముఖుడైన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి తనను ఎవరూ వధించజాలరనే శక్తిని శివుడు తన ఉదరమునందే నివసించవలెననే కోరికను కోరినాడు. ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్దించినది. విష్ణువు గంగిరెద్దు వాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు. గంగిరెద్దు నాడించి గజాముఖాసురుణ్ణి మెప్పించాడు. గజాముఖాసురుడు ఆనందంతో ఏమి కావలయునో కోరుకో అన్నాడు. విష్ణుదేవుని వ్యూహము ఫలించినది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు. శివుని నందీశ్వరుని వశము చేయమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమయ్యింది. తనకు అంత్యకాలము వచ్చిందని గుర్తించాడు. అయినా మాట తప్పుట కుదరదు. ఉదరమందున్న శివుడిని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది. నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించున్నట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు అసురుడి యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించాడు. శివుడు గజాముఖాసురుని శిరమును చర్మమును తీసుకొని కైలాసానికి బయలుదేరాడు. అక్కడ పార్వతీదేవి భర్త రాక గురించి విని ఆనందంతో భర్త రాకకై స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నది. స్నానాలంకారముల ప్రయత్నములో తనకు ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించినది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసినది. ఆ దివ్యసుందర బాలుని వాకిట నుంచి తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అడ్డుపడటమా అని శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దున్న గజాముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజనీయతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఇక గణేశుడు అగ్రపూజనీయుడు. ఒకసారి శివుని కుమారుడైన కుమారస్వామి గణాధిపత్యము తనకు ఇయ్యమని కోరినాడు. శివుడు పుత్రులిద్దరికీ పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నది స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు. కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. గజాననుడు త్రిలోకముల పవిత్ర నది స్నాన ఫలదాయకమగు నారాయణ మంత్రము జపించి తన తల్లిదండ్రుల చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసినాడు. నారములు అనగా జలములు. జలములన్నీ నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్రప్రభావము చేత ప్రతి తీర్థస్నానమందున్న కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము గాజొచ్చాడు. వినాయకునికి ఆధిపత్యము లభించినది. చంద్రుని పరిహాసము. గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వందుడు. ఈ విషయమును విస్మరించిన ఒకనాడు
కైలాసమున కుబ్జరూపములో విహరించుచున్న గణేశుణ్ణి చూచి చంద్రుడు ఆ వింత రూపమునకు విరగబడి నవ్వాడు. నిన్ను చూచిన వారు నీలాప నిందల పాలగుదురుగాక అని గణపతి చంద్రుణ్ణి శపించాడు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుణ్ణి చూడకుండా ఎట్లా ఉంటారు? నీలాప నిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లా? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం పొందాడు. లోకులను ఈ శాపము నుండి విముక్తికై గణపతి దేవుణ్ణి అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి తన కథను చెప్పుకొని అక్షింతలు శిరమున ధరించిన ఎడల నిష్కలంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు. ఇది అందరికీ విధి. దీనిలో ఏమరుపాటు ఎంతటి వారికైనా తగదని శమంతకోపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది. శమంతకోపాఖ్యానము. ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను అతడు సూర్యోపాసనచే శమంతకమణిని సంపాదించాడు. దినమునకు 8 బారువుల బంగారము నీయగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగదని ధర్మజ్ఞుడైన శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు. అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహం ఒకటి అతడిని వెంటాడి చంపి మణిని నోట కరుచుకొని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేశాడు. ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము భల్లూకము పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఉయ్యాల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరుచుచు ఒక భల్లూకము అతనిపై పడింది. భీకర సమరం సాగింది. 1 దినము కాదు, 2 దినములు కాదు, 28 దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది. అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలము నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడవక నిలిచియున్నాడు. అజేయుడతడు. ఎవరి వల్లనూ అతడు క్షీణబలుడగు ప్రశ్నే లేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు. అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపర యుగము. ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయంగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామ కార్యము కాదు. కానప్పుడు నెరవేరలేదు. అవివేకంతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమైనది. ఇప్పుడు కర్మ పరిపక్వమైనది. నేడి రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించినది. శరీరము శిథిలమయ్యింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించవచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకొని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యథార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరిగిన విపరీతమును స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమ దయాళువై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శమంతకమని కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని గణేశ తత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన ఎడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నింద భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అప్పటి నుంచి మనకు శమంతకమని గాథను వినుట సంప్రదాయమైనది. సర్వే జన సుఖినో భవంతు. ఇలా ఈ కథ విన్న తర్వాత అందరూ ముందుగా చెప్పినట్లు గణేశుని వద్ద ఉన్న అక్షింతలు తీసుకొని తలపై చల్లుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.